Hello everyone. This session we discussing about polity topic important constitutional amendments. Important constitutional amendments ఉంది చూద్దాం. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చూద్దాం. ఫస్ట్ అమెండ్మెంట్ యాడెడ్ ద 9th షెడ్యూల్ టు ప్రొటెక్ట్ యాంటీ జమీందారీ లాస్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ యాడెడ్ ద 9th షెడ్యూల్లో యాడెడ్ చేశారు టు ప్రొటెక్ట్ యాంటీ జమీందారీ లాస్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. అయితే నెక్స్ట్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి? రీఆర్గనైజ్డ్ ద ఇండియన్ స్టేట్స్ హ్యాస్ 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్, అబాలిష్డ్ ద ఓల్డ్ ఏబిసి డి కేటగరైజేషన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఈ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? రీఆర్గనైజ్డ్ స్టేట్స్ ఎన్ని అంటే 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్. అంటే ఒకప్పుడు ఎలాగుండేది? ఏబిసి, ఏలో కొన్ని స్టేట్స్, బిలో కొన్ని స్టేట్స్, సిలో కొన్ని స్టేట్స్. అది అబాలిష్ చేసి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? రీఆర్గనైజ్డ్ ఇండియా హ్యాస్ 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్ 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే సెషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ ఆఫ్ బెరుబరి యూనియన్ వెస్ట్ బెంగాల్ టు పాకిస్తాన్ అండర్ ఇండో పాక్ అగ్రిమెంట్ అండర్ 368 ద ఫస్ట్ షెడ్యూల్ వాజ్ ఆల్టర్డ్ టు రిఫ్లెక్ట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ దీస్ ల్యాండ్స్ అనమాట. అంటే బెరిబరి యూనియన్ వెస్ట్ బెంగాల్ టు పాకిస్తాన్ అండర్ ఇండో పాక్ అగ్రిమెంట్ కింద అండర్ ఆర్టికల్ ద ఫస్ట్ షెడ్యూల్ వర్ ఆల్టర్ టు రిఫ్లెక్ట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ దీస్ ల్యాండ్స్. 10th షెడ్యూల్ ఎక్వైర్ ద దాద్రా అండ్ నాగర్ హవేలీ యాజ్ యూనియన్ టెరిటరీ ఫ్రమ్ పోర్చుగల్. అంటే ఏంటి? ఒకప్పుడు ఈ దాద్రా నాగర్ హవేలీ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పోర్చుగల్ అనమాట. పోర్చుగల్ తర్వాత ఈ 10th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ దాద్రా నాగర్ అండ్ హవేలీ యాజ్ యూనియన్ టెరిటరీగా చేర్చారనమాట. ఏదంటే ఈ 10th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 11th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేంజ్డ్ ద ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. అంటే ఈ 11th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ ఎలక్షన్ యొక్క ప్రొసీజర్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ అనేది చేంజ్ చేశారనమాట. నెక్స్ట్ 12th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్కార్పొరేటెడ్ గోవా, డామన్ అండ్ డయ్యూ ఇన్ ద ఇండియన్ యూనియన్. ఈ గోవా అండ్ డామన్ అండ్ డయ్యూ ఇన్ ద ఇండియన్ యూనియన్లో మెర్జ్ చేశారనమాట. దీస్ ఆర్ వన్స్ కంట్రోల్ బై ద పోర్చుగీస్ అనమాట. ఈ 12th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ గోవా అండ్ డామన్ డయ్యూ మెర్జ్డ్ ఇన్ ఇండియన్ యూనియన్. నెక్స్ట్ 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నాగాల్యాండ్ వాజ్ ఫార్మ్డ్ విత్ స్పెషల్ స్టేటస్ అండర్ ఆర్టికల్ 371A అనమాట. ఈ 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆర్టికల్ 71Aలో నాగాల్యాండ్ అనేది ఒక ఫార్మ్డ్ స్పెషల్ స్టేటస్గా ఫామ్ అయ్యి ఒక స్టేట్గా ఫామ్ అయిందనమాట. ఏదంటే ఆర్టికల్ 371A అండర్ 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే 14th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి? పాండిచేరి ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ద ఇండియన్ యూనియన్. ఈ పాండిచేరి అనేది ఈ ఇండియన్ యూనియన్లో మెర్జ్ అయిందనమాట. ఏదంటే 14th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. టుడే ఇట్ ఈస్ కాల్డ్ పుదుచ్చేరి అంటారు అనమాట. నెక్స్ట్ 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మేడ్ ఫెయిర్ కంపెన్సేషన్ బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యూ కంపల్సరీ ఫర్ ద స్టేట్ ఫర్ ద అక్వైజేషన్ ఆఫ్ ప్రైవేట్లీ కల్టివేటెడ్ ల్యాండ్ 9th షెడ్యూల్ అనమాట. అంటే ఫెయిర్ కంపెన్సేషన్ బేస్డ్ ఆన్ ద ఫర్ ద స్టేట్. అంటే ఏంటిది? 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే 9th షెడ్యూల్ ఏం చెప్తుందంటే అంటే ఏదైనా గవర్నమెంట్ సపోజ్ ఏవైనా ల్యాండ్స్ తీసుకుంటుంది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ భోగపురం అనుకోండి. భోగపురంలో ఒక ఫార్మర్స్ దగ్గర ఒక ల్యాండ్స్ తీసుకున్నారనుకోండి ఎవరు? గవర్నమెంట్. అక్కడ ఎక్కడైతే ఆ ఫెయిర్ కంపెన్సేషన్ ఇస్తారనమాట. అంటే ఆ ల్యాండ్ యొక్క ప్రైస్ అనేది బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యూ పరంగా కంపల్సరీగా గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. అదనమాట దాని గురించి చెప్పే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అది తీసుకొచ్చింది. ఇట్ ఈస్ అండర్ 9th షెడ్యూల్ అనమాట. నెక్స్ట్ 18th షెడ్యూల్ క్రియేటెడ్ పంజాబ్ అండ్ హర్యానా హ్యాస్ న్యూ స్టేట్స్ అనమాట. 18th షెడ్యూల్ స్టేట్స్ క్రియేటెడ్ పంజాబ్ అండ్ హర్యానా హ్యాస్ పంజాబ్ అండ్ హర్యానా యాజ్ న్యూ స్టేట్స్. ఈ 18th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఏం తీసుకొచ్చిందంటే క్రియేటెడ్ పంజాబ్ అండ్ హర్యానా యాజ్ సపరేట్ న్యూ స్టేట్స్గా తీసుకొచ్చింది అనమాట ఈ 18th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సింధీ యాజ్ ద 15th లాంగ్వేజ్ ఇన్ ద 8th షెడ్యూల్. అంటే ఈ 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి? సింధ్ అనేది 15th
లాంగ్వేజ్ ఇన్ ద 8th షెడ్యూల్ రికగ్నైజ్డ్ 22 లాంగ్వేజెస్ అయితే ఈ 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి సింధీ అనేది 15th లాంగ్వేజ్. నెక్స్ట్ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కట్టెల్ ద ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ. అలాగే ఈ 25th రిగార్డింగ్ టు ద ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ. అలాగే 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అబాలిష్డ్ ద ప్రైవీ పర్సన్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద ఫార్మర్ రూలర్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట. అంటే ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ సెట్ అయిన ప్రివిలేజెస్ అంటే ఏంటి అంటే స్పెషల్ కేటగిరీకి కొన్ని ఉంటాయి అన్నమాట, వాళ్ళకి పవర్స్ అవన్నీ కూడా అబాలిష్ చేస్తారు ఈ 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే 31st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంక్రీజ్డ్ ద నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఫ్రమ్ 525 to 545. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా లోక్సభ సీట్స్ని 525 to 545 ఇంక్రీజ్ చేశారంటే ఏదంటే 31st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 33 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అమెండ్మెంట్ ఆర్టికల్స్ 101 and 190 టు కన్ఫర్ మోర్ పవర్ టు ద స్పీకర్. అంటే 33rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి కొన్ని ఆర్టికల్ 101 and 190 రిలేటెడ్ టు ద స్పీకర్ తీసుకొచ్చి కానీ మోర్ పవర్స్ అని కొన్ని స్పీకర్కి అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్సెక్టెడ్ ఆర్టికల్ 2A and the 10th షెడ్యూల్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ప్రొవైడ్స్ ఫర్ సిక్కిం అసోసియేషన్ విత్ ద యూనియన్. అంటే సిక్కిం అనేది అప్పుడు ఒక స్టేట్గా ఫామ్ అయిందనమాట. అంటే ఇండియన్ యూనియన్లో మెర్జ్ చేశారు. ఏది 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 35th 36th వెరీ వెరీ ఇంపార్టెంట్. మేడ్ సిక్కిం ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్ అండ్ ఒమిటెడ్ ద 10th షెడ్యూల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అప్పటి వరకు ఉన్న సిక్కింని ఇండియా యూనియన్లో మ్యాచ్ చేశారు. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ఏంటి సిక్కిం హ్యాజ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ అనేది ఈ సిక్కింకి ఇచ్చారు. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 36 వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 38 చూడండి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు 38. మేడ్ ద డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ బై ద ప్రెసిడెంట్ అనేది నాన్ జస్టిసబుల్. డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ బై ద ప్రెసిడెంట్ ఏదైతే చేస్తే అది నాన్ జస్టిసబుల్. మేడ్ ద ప్రొమోక్యులేషన్ ఆఫ్ ఆర్డినెన్స్ బై ద ప్రెసిడెంట్ గవర్నర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ నాన్ జస్టిసబుల్. ఎంపవర్ ద ప్రెసిడెంట్ టు డిక్లేర్ డిఫరెంట్ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ డిఫరెంట్ గ్రౌండ్స్ ఎమర్జెన్సీ. అంటే ఏంటి ఈ ఎమర్జెన్సీ అప్పుడు డిక్లరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది అది జస్టిసబుల్ కాదు, నాన్ జస్టిసబుల్. అలాగే మేడ్ ద ప్రొమోల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్స్ బై ద ప్రెసిడెంట్ గవర్నర్స్ అండ్ administration of union territories is non-justiciable. Next 42nd Constitutional Amendment Act అలాగే restricted the judicial review for Constitutional Amendment Act అలాగే created the All India Services, limited the power of judicial review and writ jurisdiction of Supreme Court and High Courts. అలాగే increased the tenure of states legislative assemblies from 5 to 6 years అన్నమాట. అలాగే it froze the seats for the Lok Sabha and state legislative assembly census till 2001 on the basis of 1971. నెక్స్ట్ వచ్చేది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 42nd ఇదంతా కూడా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. 42nd దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. విచ్ అమెండ్మెంట్ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ కాల్డ్ మినీ కాన్స్టిట్యూషన్. సో ఏంటి 42nd అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ప్రొవైడెడ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ నౌ ఫర్ ఏ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అలాగే ఎక్స్క్లూజివ్లీ మేడ్ క్యాబినెట్ అడ్వైస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. అంటే ఏ మేడ్ క్యాబినెట్ అడ్వైస్ ఏమైతే ఇస్తారో అవి బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అనమాట. నాన్ బైండింగ్ కాదు, బైండింగ్ అనమాట. కంపల్సరీగా ప్రెసిడెంట్ అనేవాళ్ళు అగ్రీ చేయాల్సిందే. ఇంక్లూడెడ్ న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంక్లూడ్ చేశారు ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఏమంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, అలాగే పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనమాట. ఈక్వల్ జస్టిస్ ఏవేవి న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంక్లూడ్ చేశారంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, అలాగే పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. నెక్స్ట్ ఫర్ ద సిటిజన్స్ బై ఇంక్లూడింగ్ న్యూ పార్ట్
4A. By adding 14th A, it provided for administrative tribunals and tribunals for other matters. అలాగే ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కొన్ని ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కూడా తీసుకొచ్చారనమాట. అలాగే రిమూవ్ ద రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ప్రొవైడెడ్ ఇట్ ఓన్లీ యాజ్ లీగల్ రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి అడుగుతాడు విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ త్రూ ది రైట్ టు ప్రాపర్టీ వాజ్ డిలీటెడ్ అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. తీసుకొచ్చి ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ నుంచి డిలీట్ చేసి ఇట్ ఈజ్ ఓన్లీ ఏ లీగల్ రైట్ అనమాట. ప్రొవైడెడ్ ద ప్రెసిడెంట్ కెన్ సెండ్ బ్యాక్ ద అడ్వైస్ టు ద అడ్వైస్ ద క్యాబినెట్ ఫర్ రీకన్సిడరేషన్. అలాగే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ప్రెసిడెంట్ అనేది ఒక బిల్లుని మళ్ళీ కూడా బ్యాక్ అంటే మళ్ళీ కూడా సెండ్ చేసి మళ్ళీ ఈ క్యాబినెట్కి రీకన్సిడరేషన్ చేయడం చెప్పడం అనమాట. అది కూడా ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే చేంజ్ ద ఫ్రేజ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ విత్ ఆర్మ్డ్ రెబిలియన్ యాజ్ అ గ్రౌండ్ టు proclaim has national emergency. It is very very important. ఇది కూడా which amendment act the changed the phrase of internal disturbance with armed rebellion అనేది చేంజ్ చేసిన ఫ్రేజ్ అది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ప్రొవైడెడ్ దట్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ద ఆర్టికల్ 2021 cannot be suspended during the national emergency. It is also very very important. అంటే ఏ ఆర్టికల్స్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా సస్పెండ్ అవ్వవు ఏంటంటే ఆర్టికల్ 20 and 21. ఇట్ బ్రింగ్స్ అండర్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. చేంజ్డ్ ద టర్మ్ ఆఫ్ Lok Sabha and the state legislative assemblies again to be original 5 years చేసిన ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 44th the 10th schedule added as a major anti-defection issues అన్నమాట. 52nd వచ్చి 1985 వచ్చి ఏంటంటే అది 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఏదంటే అది యాంటీ డిఫెక్షన్ లా అనమాట. అలాగే 58th ప్రొవైడెడ్ ఫర్ అదర్ టు టెస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ హిందీ లాంగ్వేజ్ అండ్ గేవ్ సేమ్ లీగల్ sanctity to the Hindi version of the constitution అనమాట. అథారిటేటివ్ టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ హిందీ లాంగ్వేజ్. అలాగే 61st ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చి ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఏ ఓటింగ్ ఏజ్ అనేది 21 years నుంచి 18 yearsని రెడ్యూస్ చేసింది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 21 years ఒకప్పుడు ఉండేది, దాన్ని 18 yearsకి రెడ్యూస్ చేసింది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 61st. అలాగే 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మల్టీ మెంబర్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ స్పెషల్ ఆఫీసర్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అనమాట. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ స్పెషల్ ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్స్ అనమాట. అలాగే 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొవైడెడ్ ద స్పెషల్ స్టేటస్ టు ఢిల్లీ యాజ్ ఏ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఆల్సో ప్రొవైడెడ్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఫర్ ఢిల్లీ. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది స్పెషల్ స్టేటస్ ఇచ్చింది. ఢిల్లీ హ్యాస్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఢిల్లీ హ్యాస్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా అనే ఇచ్చిన ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 69th అనమాట. అండ్ ఆల్సో ప్రొవైడెడ్ ఫర్ ఢిల్లీ యూనియన్ టెరిటరీకి అయినా కూడా ఢిల్లీకి అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు అని చెప్పిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదే అంటే 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 88th provided service tax under article 268A which was levied by union and collected and appropriated by the union as well as states అనమాట. provided service tax under article 268A which was levied by union and collected was levied by అంటే ఏంటి యూనియన్ ఇంపోజ్ చేస్తుంది ట్యాక్స్, కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై యూనియన్, అలాగే యూనియన్ చేస్తుంది, అలాగే యాజ్ వెల్ as స్టేట్స్ అనమాట. అది చెప్పి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 88th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 86th వెరీ వెరీ ఇంపార్టెంట్. 86 చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొవైడెడ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. ద న్యూ ఆర్టికల్ ఇన్సెక్టెడ్ ఆర్టికల్ 21A which made free and compulsory education for children between
6 to 14 years added a new fundamental duty under Article 51A. ఈ 86th Constitutional Amendment Act 2002 ఏం తీసుకొచ్చిందంటే ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఇట్ ఇంక్లూడెడ్ ఇన్ Article 21A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏం చెప్తుంది Article 21A? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ హూ బిలో 6 to 14 years ఏజ్ అనమాట యాడెడ్. అలాగే ఒక న్యూ ఫండమెంటల్ రైట్ని కూడా న్యూ ఫండమెంటల్ డ్యూటీని కూడా యాడ్ చేశారు అండర్ Article 51A అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 74th Constitutional Amendment Act provided constitutional status for the urban local bodies. Part 9A and 12th schedule were added. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 74th Constitutional, అలాగే 74 ఇంపార్టెంట్, 73rd కూడా ఇంపార్టెంట్. 73rd వచ్చి పంచాయత్ అనమాట, అలాగే 74 వచ్చి అర్బన్ అనమాట. డిఫరెన్స్ చూడండి, 73rd వచ్చి పంచాయత్, 74 వచ్చి అర్బన్ అనమాట. అర్థమైంది అంటే ఏంటి? 74th వచ్చి అర్బన్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేశారు. 73rd అనేది ప్రొవైడెడ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఫర్ పంచాయత్. ఇది వచ్చి పార్ట్ 9Aలో యాడ్ చేశారు అండ్ 12th షెడ్యూల్లో యాడ్ చేశారు. ఇది వచ్చి 73rd వచ్చి 11th షెడ్యూల్. ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 73rd, 74 వచ్చి పంచాయత్, రూరల్ పంచాయత్. ఇది వచ్చి 73rd వచ్చి రూరల్ పంచాయత్, 74 వచ్చి ఏంటంటే అర్బన్ పంచాయత్. నెక్స్ట్ 71st యాడెడ్ కొంకణి, మణిపూరి అండ్ నేపాలీ లాంగ్వేజెస్ ఇన్ ద 8th షెడ్యూల్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 71st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ కొంకణి, మణిపూరి అండ్ నేపాలీ ఆర్ యాడెడ్ ఇన్ ద వి రికగ్నైజ్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో ఈ 3 కూడా 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ 3 యాడ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంకణి, మణిపూరి అండ్ నేపాలీ. నెక్స్ట్ 92nd యాడెడ్ బోడో, డోగ్రీ అండ్ మైథిలి అండ్ సంతాలి ఇన్ ద 8th షెడ్యూల్. ఈ 92nd కాన్స్టిట్యూషన్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 71 ఇంపార్టెంట్, అలాగే 92 తీసుకొచ్చి ఏ లాంగ్వేజెస్ యాడ్ చేశారంటే బోడో, డోగ్రీ, మైథిలి అండ్ సంతాలి ఆర్ యాడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద 88th కాన్స్టిట్యూషన్ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ 4 అనేవి యాడ్ చేశారు. టోటల్గా మొత్తం ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్ చేసింది ఏంటంటే 28. అయితే 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి కొంకణి, మణిపూరి అండ్ నేపాలీ యాడ్ చేశారు. అలాగే 92nd వచ్చి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి బోడో, డోగ్రీ, మైథిలి అండ్ సంతాలి ఇన్ ద 8th షెడ్యూల్లో యాడ్ చేశారు. Next 95th Constitutional Amendment Act provided for the extended reservation for the scheduled castes and scheduled tribes and special representation to the Anglo-Indian community in the Lok Sabha and State Legislative Assembly for 10 more years. Article 334 అనమాట. అంటే Article 334 ఏం చెప్తుందంటే ఆంగ్లో ఇండియన్ అలాగే SC/ST రిజర్వేషన్స్ గురించి ఈ Article 334 అనేది డిస్కస్ చేస్తుంది. అయితే ఇది Article 334 వీళ్ళకంటూ కొన్ని రిజర్వేషన్స్ అని చెప్పింది. కానీ 95th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఏంటంటే ఇంకా వాళ్ళకి రిజర్వేషన్స్ అంటూ ఇంకొక 10 more years ఇవ్వాలి అని చెప్పిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదంటే 95th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. Next 97th Constitutional Amendment Act. The part 9 be added to the Constitution for cooperative societies and made it a constitutional right. The right to form cooperative societies become a fundamental right under Article 90. The Article 43B was inserted as DPSP అంటే Direct to Principal State Policy టు ప్రమోట్ కోఆపరేటివ్ సొసైటీస్. అంటే ఏంటి? 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీ అండర్ ఫండమెంటల్ రైట్ అండర్ Article 19 గురించి తీసుకొచ్చింది. ఏదంటే 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. అర్థమవుతుంది. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 19 అనమాట. నెక్స్ట్ 105 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి ప్రొవైడెడ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. గూడ్స్ అండ్ అదే GST చెప్పిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే 101 అనమాట. ఫస్ట్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టెల్స్ అబౌట్ GST. అలాగే 102 నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. అలాగే ఇది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పింది. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే గ్రాంటెడ్ 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సిటిజన్స్ క్లాసెస్ అదర్ దాన్ క్లాసెస్ మెన్షన్డ్ ఇన్ ద క్లాజెస్
4 సబ్ క్లాస్ 4 అండ్ సబ్ క్లాస్ 5 ఆఫ్ ఆర్టికల్ 15 అనమాట. అంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కొత్తగా రిజర్వేషన్స్ పెట్టారు కదా 10%. అది చెప్పే ఆర్టికల్ ఏదంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేని ద్వారా తీసుకొచ్చారంటే 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేంజ్ ద రిజర్వేషన్ సీట్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఫ్రమ్ 70 years to 80 years అనేది చేంజ్ చేశారు. అలాగే అండర్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ ద లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఈ 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ యొక్క రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి రిజర్వేషన్ సీట్స్ అనేది అబాలిష్ చేస్తారు అనమాట. ఈ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి అంటే 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్ సీక్స్ టు రిజర్వ్ 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ ఉమెన్. ఈ 106 కాన్స్టిట్యూషనల్ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏంటంటే 1/3 ఆఫ్ రిజర్వేషన్ అనేది లోక్సభలో అలాగే స్టేట్ లెజిస్లేటివ్లో ఉమెన్స్కి ఇవ్వాలని చెప్పి 1/3 రిజర్వేషన్ అనేది చెప్పిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 106. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 106, 104, 103 అనమాట. 103 వచ్చి ఏం చెప్తుందంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి. అలాగే 104 సేమ్ ఈ రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీస్కి ఒక 10 years పెంచారు. కాకపోతే ఇక్కడ 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే ఈ ఆంగ్లో ఇండియన్ వాళ్ళని ఏమంటే ఆంగ్లో ఇండియన్కి లోక్సభకి 2 సీట్స్ ఉంటాయి రిజర్వేషన్ సీట్స్. ఆంగ్లో ఇండియన్కి లోక్సభలో అలాగే స్టేట్ అసెంబ్లీకి వాళ్ళకి ఏంటంటే అబాలిష్ రిజర్వేషన్ అనేది తీస్తారు అనమాట. అలాగే 106 ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి ఏంటంటే 1/3 అనేది రిజర్వ్ చేయాలి ఉమెన్కి ఈ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ ఉమెన్. ఓకే, థ్యాంక్ యూ.